అండి, నా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు చేపల పులుసు చేయబోతున్నాను. ఇదో కిలోన్నర చేపలు. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు: చిన్న ఉల్లిపాయలు, నాటి ఉల్లిపాయలు అంటారు దీన్ని, మీకు తెలుసు కానీ చెప్తున్నా. ఈ చిన్న ఉల్లిపాయలు వేస్తే చేపల పులుసుకి అమోఘంగా ఉంటుంది, చాలా టేస్ట్ కూడా వస్తుంది. అలాగే ఈ పుట్నాలు వేసినా కూడా చాలా బాగుంటుంది. పుట్నాలు 1 స్పూను, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి, జీలకర్ర, మెంతులు, చెక్క, 4 టమాటాలు, తర్వాత ఫిష్ మసాలా, అల్లం పేస్టు, కొత్తిమీర, ఇక చింతపండు, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. మా అమ్మాయి డాడీ యూట్యూబ్ చేయడానికి మీరు చేస్తున్నారు కదా, బాగుంటుందని మా అల్లుడు గారు మా అమ్మాయి ఇక ఇది నాకు గట్టిగా ఇచ్చారు. చూడు ఎలాగని చెప్పండి, కొత్తదే అంట, చాలా బాగుంది. ఇది మీరు కూడా ఒకసారి ఇలాంటిది తీసుకొని ట్రై చేయండి. ఇందులో నేను ఈరోజు చేపల పులుసు చేయబోతున్నాను. ఇందులో మా కూతురు ఇచ్చిన దీంట్లోన చేపల పులుసు చేస్తున్నా. స్టవ్ వెలిగించుకుందాం. కొద్ది కడాయి వేడెక్కిన తర్వాత, కడాయి వేడైంది, ఒక 3 స్పూన్లు ఆయిల్ వేద్దాం. ఇప్పుడు మెంతులు వేసుకుందాం. మెంతులు, జీలకర్ర, చెక్క వేసుకున్నాం. ఉల్లిపాయలు వేస్తున్నాం. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా మగ్గాలి. చిన్న ఉల్లిపాయలు చాలా బాగుంటాయండి, ఎందుకంటే చికెన్లకు కానీ చేపల పులుసులకు కానీ ఇవి నాటి ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు. కొంతమంది ఏమంటే పెద్ద ఉల్లిపాయలు తీసుకుంటే త్వరగా కట్ చేయొచ్చు అనుకోండి. టేస్ట్ పరంగా చూస్తే చేపల పులుసుకి ఈ చిన్న ఉల్లిపాయలే బాగుంటాయి. ఇవి బాగా వేగాలి. ఇవి వేగే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేసుకుందాం. దీంట్లోనే కొబ్బరి ముక్కలు కూడా ఆయిల్లో డీప్ ఫ్రై అవ్వాలా, నాకు ఎర్ర కావాలి కొబ్బరి ముక్కలు కూడా. ఇప్పుడు ఈ వేగేటప్పుడు టమాటో వేసుకుందాం. టమాటో కూడా చాలా మెత్తగా మగ్గాలి, టమాటో మగ్గాలి. ఈ టమాటో మగ్గేటప్పటికి ఇక బియ్యం కూడా వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏంటో బియ్యం కూడా వేస్తున్నారు చేపల పులుసు అని అనుకోకండి. టేస్ట్ పరంగా మా అమ్మగారు ఇలాగే వేసేవారు. కరివేపాకు, అందులోనే కొత్తిమీర కాడలు వేసేయడం ఎందుకు, పైన మగ్గుతున్నాయి కాబట్టి లాస్ట్లో అల్లం పేస్ట్ వేద్దాం. అల్లం పేస్ట్ కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఒకసారి కలుద్దాం మొత్తం. ఇంకా 2 నిమిషాలు దింపుతానంగా ఇక పుట్నాలు వేసుకోవాలి. ఈ పుట్నాలు కూడా క్లైమాక్స్కి టేస్ట్ బాగుంటుంది. ఇది కూడా వేసిన, ఎందుకంటే బ్యాలెన్స్ చేస్తుంది. ఇది పులుసు ఎక్కువైంది అనుకోండి, నీరు దానికి బ్యాలెన్స్ చేస్తుంది, టేస్ట్కి టేస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది మొత్తం ప్రాసెస్ అయిపోయింది. చల్లగా అయ్యే వరకు వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత మిక్సీకి పడదాం. దీన్ని మిక్సీకి పట్టాలి, పేస్ట్ లాగా ఇలాగ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చింతపండు పిసికి నీళ్ళు తీసి పెట్టాము. ఇది దీంట్లోకి కారం పొడి, ఉప్పు, ధనియాల పొడి, పసుపు పొడి వేయాలి. ఇక 2 స్పూన్లు కారం పొడి. ఇది మా అమ్మగారి స్టైలు, అందులో రాయలసీమ స్టైలు. కొద్దిగా పసుపు, ధనియాల పొడి 1 స్పూను. దీన్ని మొత్తం కలుపుదాం. ఉప్పు వేద్దాం. ఉప్పు వేద్దాం. ఇప్పుడు కావాలంటే నెక్స్ట్ చేపల పులుసుకి తర్వాత చేద్దాం, ఒకవేళ తక్కువ పడితే. మొత్తం ఒకసారి ఇలా కలుపుకుందాం. ఎందుకంటే ఈ చింతపండు పులుసులోన చింతపండులో కారం పొడి, ఉప్పు, ధనియాల పొడి,
పసుపు అన్నీ కలుస్తాయి కాబట్టి ఒకసారి కలిపేసి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాం. ఈ కడాయి కొద్దిగా వేడెక్కిన తర్వాత నూనె వేద్దాం. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేడెక్కని ఆవాలు వేద్దాం. ఆవాలు వేసి చిటపట అన్నప్పుడు కొద్దిగా జీలకర్ర కూడా వేద్దాం. కొద్దిగా జీలకర్ర వేద్దాం. మసాలా వేద్దాం. మసాలా వేసి ఒక 2 నిమిషాలు వేద్దాం నూనెలో. ఈ మసాలా కూడా ఒక స్పూన్ ఉప్పు వేద్దాం. దాంట్లోకి ఒక స్పూన్ వేసాం కదా, దీనిలో ఒక స్పూన్ వేద్దాం. ఈ మసాలా కూడా కావాలిగా అయితే ఒక కలబెట్టేద్దాం. ఒక నూనె పైకి తేలేంత వరకు దీని మసాలా వేగిద్దాం నూనెలో. చూసారా, ఆయిల్ మొత్తం పైకి వచ్చింది, మసాలా అలా ఉడికింది ఆయిల్లోన. ఇంకో 1 మినిట్ ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు వేద్దాం. ఇప్పుడు చింతపండు పులుసు పోద్దాం. ఇవన్నీ ఆల్రెడీ అన్నీ వేసాం కాబట్టి కారం పొడి, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, మసాలాలు అంతా వేసాం. ఇప్పుడు చింతపండు పులుసు వేద్దాం. మనకి ఎంత పులుసు కావాలో అంత చేసుకోవాలి. ఇవాళ మీకు చిక్కదనమే కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు. కొద్దిగా పులుసు కావాలంటే పులుసుగా ఇంకో కొద్దిగా నీళ్ళు వేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో చూద్దాం, ఉప్పు కారం అంతా ఇప్పుడు చెక్ చేసుకుందాం. చూసారా ఎలా కొడుకుతుంది, కొత్త ఆడుతుంది. సరిపోయింది. నాకు కొద్దిగా కారం తక్కువ అనిపించింది. కారం వేద్దాం కొద్దిగా. సరిపోద్ది కారం. మళ్ళీ మా పిల్లలకు కూడా కారం ఎక్కువైతే తినరు. ఒక 2 నిమిషాలు మూత పెడదాం. మూత తీద్దాం. ఉడుకుతూ ఉంది. ఇప్పుడు చేప ముక్కలు వేద్దాం. ఒక్కొక్కటిగా వదిలేద్దాం. విడివిడిగా వేద్దాం. ఒకదానిపైన ఒకదాని కాకుండా విడివిడిగా వేద్దాం. పైనకి వస్తుంది నా పైనకి. ఇప్పుడు మొత్తం వేసాము. ఒక్కసారి కలుపుదాం. దీన్ని అడ్జస్ట్మెంట్ చేసి హైలో పెట్టి ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు హైలో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో పెడదాం. ఇప్పుడు మూత పెడదాం. హై. ఇప్పుడు మా చేపల పులుసు ఎలాగుందో చూద్దాం. ఉడుకుతూ ఉంది. ఇప్పుడు ఉడికేటప్పుడు పైన కరివేపాకేద్దాం. వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు వేద్దాం. ఇక ఉడుకుతూ ఉంది. ఇప్పుడు చెంచా కానీ ఏదే పెట్టొద్దు, అలా తిప్పాలి. తిప్పిన తర్వాత సిమ్లో పెడదాం. సిమ్లో ఓ 15 నిమిషాలు పెడదాం. ముద్దుదాం. ఉడుకుతూ ఉంది. ఫిష్ మసాలా వేద్దాం. ఇందాక చూపించాం కదా ఫిష్ మసాలా. లాస్ట్లో వేస్తే ఈ మసాలా చాలా బాగుంటుంది. మరి ఎక్కువ వేసినా బాగోదు. కొద్దిగా వేద్దాం. ఇప్పుడు మూత పెడదాం. చూసారా, నూనె మొత్తం పైకి ఇలా తేలింది. అంటే చేపల కూర 100% ఉడికిపోయినట్టే. లాస్ట్లో గార్లిష్ కోసం కొత్తిమీర అలా 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 జల్దాం. దీంట్లోకి రాగి సంగటి, నూకులు బువ్వ చాలా బాగుంటుంది. అలాగే జొన్న రొట్టి బాగుంటుంది. ఓకే, ఇప్పుడు స్టవ్ కట్ చేద్దాం. అలాగే నా ఛానల్ని షేర్, సబ్స్క్రైబ్, లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.